నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. ప్రస్తుతం ఈ యొక్క జూలై మాసంలో 13వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు వరకు నడిచేటువంటి వార ఫలితములు అనేటువంటి మనం గమనిస్తే కనుక ఇందులో భాగంగా మొట్టమొదటిగా మనం గ్రహ సంచారము అనేటువంటి దాన్ని చూద్దాము. గ్రహ సంచారం గమనిస్తే కనుక ఈ వారంలో 16వ తారీఖున రవి అనేటువంటి రవిగ్రహము కర్కాటకంలోకి ఎంటర్ అవ్వడము, అదేవిధంగా కుజగ్రహము సింహరాశిలో సంచారం చేయడము, గురుగ్రహము మిథునంలో సంచారం చేయడము, బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేయడము, శుక్రుడు వృషభంలోను, శని మీనరాశిలోను, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. అయితే చంద్రుడి యొక్క సంచారాన్ని మనం గమనిస్తే కనుక 12వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు వరకు వరుసగా మకర, కుంభ, మీన, మేష, వృషభ రాశిలో ఈ వారం సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. ఈ వారంలో మనం చూస్తే ప్రధానంగా రవి మార్పు అనేటువంటిది ఎక్కువగా కనబడుతోంది. దాని వల్లనే చాలా చేంజెస్ అనేటువంటివి కూడా కనబడుతూ ఉన్నాయి. సో ఈ వారము మేషరాశి వాళ్ళ యొక్క గ్రహ ఫలితాలు అనేటువంటివి చూస్తే కనుక మేషరాశి వాళ్ళకి 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. 2వ స్థానంలో శుక్రుడు, 3వ స్థానంలో రవి, 4వ స్థానంలో బుధుడు, 10వ స్థానంలో చంద్రగ్రహ సంచారము యోగిస్తోంది. ముఖ్యంగా ఈ 5 గ్రహాలు యోగించడము అనేటువంటి దానివల్ల సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి ధన ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్ర వ్యాపార యోగాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. 3వ స్థానంలో రవి 16వ తారీఖు వరకు మేషరాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నారు. 16వ తారీఖు తరువాత నుంచి మేషరాశి వాళ్ళు పనుల విషయంలో ఆటంకాలు అనేటువంటివి ఏర్పడడం కావచ్చు, లేకపోతే సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా 16వ తారీఖు తర్వాత కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చూస్తే కనుక 16వ తారీఖు దగ్గర నుంచి 18వ తారీఖు దాకా చంద్రబలము అనేటువంటిది మేషరాశి వాళ్ళకి లేదు. సో ఈ విధంగా చూసినట్లయితే 16 to 18 లోపు ఎలాంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోకుండా ఉండడము, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడము. రవి బలము అనేటువంటిది 16వ తారీఖు తర్వాత కోల్పోతున్నారు కాబట్టి నిత్యము ఆదిత్య హృదయం అనేటువంటి పారాయణ చేయడం వల్ల గొప్పదైనటువంటి మార్పులు జీవితంలో చూసే అవకాశాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. లగ్నంలో శుక్రగ్రహము, దశమంలో రాహువు, 2వ స్థానంలో గురుడు, లాభస్థానంలో శని బాగా యోగిస్తున్నారు. దీంతో పాటుగా చూస్తే 14వ తారీఖు జూలై దగ్గర నుంచి 18వ తారీఖు జూలై వరకు చంద్రబలము అనేటువంటిది అద్భుతంగా యోగిస్తోంది. సో ఈ విషయంలో మనం గమనిస్తే కనుక సినీ నాటక కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, నూతన వ్యాపారములు, నూతన ఉద్యోగ అవకాశాలు కలగడం కానీ, ఏదైనా సరే మంచి మార్పులు జీవితంలో కలగబోతున్నాయి అని చెప్పచ్చు. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏంటి అంటే 2వ స్థానంలో రవిగ్రహ సంచారము అనేటువంటిది 16వ తారీఖు వరకు ఉంది. 3వ స్థానంలోకి 16వ తారీఖు తర్వాత వెళ్తూ ఉన్నారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 16th తర్వాత నుంచి గొప్పదైన మార్పులు, ప్రతి పనిలోనూ విజయాన్ని చూడడము, అన్నిట్లోనూ కూడా ఆరోగ్య సమస్యల విషయంలో కావచ్చు, రాజకీయ లబ్ధి కావచ్చు, అన్ని విషయంలోనూ అద్భుతాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా 4వ స్థానంలో కుజకేతుల యొక్క కంజంక్షన్ కనబడడం వల్ల కుటుంబంలో తెలియనటువంటి అశాంతి కావచ్చు, గృహ సంబంధిత, భూ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఎస్పెషల్లీ ఎలాంటి తగువులకి తావివ్వకుండా జాగ్రత్త పడండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి యొక్క అభిషేకం చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పచ్చు. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి 5 గ్రహాలు బాగా ఈ వారంలో యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. 12వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. 2వ స్థానంలో బుధగ్రహ సంచారం బాగా యోగిస్తోంది. 3వ స్థానంలో కుజకేతుల యొక్క సంచారం అనేటువంటిది అద్భుతంగా యోగించడము, అదేవిధంగా దశమ, ఏకాదశ స్థానాల్లో చంద్రబలము అనేటువంటిది 16వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా అద్భుతంగా కలుగుతోంది. జాగ్రత్త పడాల్సినటువంటి అంశములు ఏంటి అంటే వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండండి. కంటక్షని కలుగుతోంది. ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి బ్రతికేటువంటి యోగం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికైనా మీరు బయటకు ఇచ్చారంటే అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనబడవు. సో ఆ విషయంలో కూడా చాలా శ్రద్ధగా అన్నిటినీ వ్యవహారం చేయండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ధన నాశనము అనేటువంటిది కనబడుతోంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఫ్లో ఆఫ్ మనీ తగ్గడం ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడాలి. ముఖ్యంగా విదేశాల్లో ఉంటూ వ్యవహారం చేసే వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఈ వారం స్వల్పమైనటువంటి మార్పులు మంచి కోసం కనబడుతూ ఉన్నాయి.
ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి కంటక శని, గురుబలం లేకపోవడము, రాహు యోగించకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోండి. మిథున రాశి వాళ్ళు మీ యొక్క జన్మ జాతకం బట్టి ప్రధానమైన నిర్ణయాలు, ఉద్యోగమైనా వ్యాపారమైనా డబ్బులు నిలబడకపోవడమైనా ప్రతిదీ దాని ద్వారా చూసుకుని మీరు పరిహారములు ఆచరించండి. అద్భుతమైన పరిహారము, అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి అని చెప్పచ్చు. తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని తప్పకుండా చేసుకుని రండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారము 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రహ బలాలు అనేటువంటిది కాస్త తక్కువగా ఉండడం వల్ల ప్రతికూలమైన పరిస్థితులు ఈ వారంలో ఎక్కువగా కలుగుతున్నాయి అని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏ శుభకార్యానికైనా దేనికోసమైనా డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి యోగం కనబడుతోంది. సో దేనికోసము డబ్బులు మితిమీరి అవసరానికి మించి ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్త పడాలి. మాట విషయంలో అంటే మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. మాట విషయంలో తగువులకి తావివ్వకుండా జాగ్రత్తగా బాధ్యతగా మాట్లాడండి. అత్యాశకు వెళ్ళి ఉన్నటువంటి ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ నష్టం చేసుకోవద్దు. ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతుంది. 14వ తారీఖు చంద్రబలం ఉండడం వల్ల కాస్త ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. మళ్ళా తిరిగి 18, 19, 20వ తారీఖుల్లో చంద్రబలం బాగుండడం వల్ల ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో ప్రతికూలమైన గ్రహ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. సింహరాశి వాళ్ళకి ఈ వారము 4 గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయి. షష్టంలో చంద్రగ్రహ సంచారము 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు బాగా యోగిస్తోంది. 12, 13, 14 ఈ తారీఖుల్లో మంచి చంద్రబలం ఉండడం వల్ల ప్రశాంతత అనేటువంటిది కలిగే అవకాశము, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగము కనబడుతోంది అని చెప్పచ్చు. 11వ స్థానంలో రవిగురుల యొక్క సంచారం మంచి యోగదాయకంగా కనబడుతోంది. ముఖ్యంగా 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి రవిగ్రహము అనేటువంటిది వీక్ అవ్వడం వల్ల పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏకాదశంలో గురుగ్రహ సంచారం మంచి యోగదాయకంగా ఉండడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది, మీ స్కిల్ డెవలప్ చేసుకోవడం అనేటువంటిది, వృత్తి వ్యాపారాల్లో గొప్ప రాణింపు అనేటువంటివి, ధనలాభాలు కలిగేటువంటి యోగము కనబడుతోంది అని చెప్పచ్చు. దశమంలో శుక్రగ్రహ సంచారం బాగా యోగిస్తోంది. దీని మూలాన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా 7వ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ శని అనేటువంటిది, 12వ స్థానంలో బుధగ్రహ సంచారము బంధుమిత్రుల వల్ల ధన వ్యయం అవ్వడం కానీ లేదా వాహన ప్రమాదముల విషయంలో కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. శకునం చూసుకుని బయటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. తరువాత వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం అభిషేకం చేయడం కానీ, ప్రతి సోమవారం శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం కానీ 2 సంవత్సరాల పాటు చేయండి. అష్టమ శని యొక్క దోషం క్లియర్ అయ్యేంత వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మానసిక, ఆర్థిక, శారీరక సమస్యల్లో సింహరాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీ పర్సనల్ చార్ట్ చూసుకుని దానికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరించండి. అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. లాభంలో బుధగ్రహ సంచారము, దశమంలో రవిగ్రహ సంచారము, భాగ్యంలో శుక్రగ్రహ సంచారము, షష్టంలో రాహుగ్రహ సంచారం అన్నీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయని చెప్పచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏమిటి అంటే ప్రధానంగా వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కలహాలకి తగువులకి తావివ్వకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతోంది. ఆకస్మిక ధనలాభము కానీ, నూతన వస్త్ర వాహన యోగములు కానీ కనబడుతూ ఉన్నాయి. నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు వినేటువంటి యోగం కనబడుతోంది. బంధుమిత్రుల సహకారం వల్ల మంచి యోగం పట్టేటువంటి, అదృష్టం పట్టేటువంటి యోగం కనబడుతోంది అని కూడా చెప్పచ్చు. అయితే దశమంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది అంత యోగదాయకంగా లేదు కాబట్టి గురుబలం పెరగడం కోసం నిత్యము స్ఫటిక శివలింగానికి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలిసి వస్తాయి అని కూడా చెప్పచ్చు. తులారాశి వాళ్ళకి ఈ వారము 6 గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయి. షష్టంలో శనిగ్రహ సంచారము, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుగ్రహ సంచారము, దశమంలో బుధుడు, లాభంలో కుజకేతుల యొక్క సంచారము, చంద్రబలంతో సహా 6 గ్రహాలు బాగా యోగించడం అనేటువంటిది విశేషమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి
నిరాశ నిస్పృహలు కలగడము, రిలేషన్షిప్లో ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి పడడం లాంటివి ఖచ్చితంగా ఈ వారంలో చూసే అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారము అనేటువంటిది 16వ తారీఖు వరకు అంతగా బలంగా లేదు. 16వ తారీఖు దాటిన తరువాత నుంచి మీకు అద్భుతమైనటువంటి యోగం కనబడుతోంది తులారాశి వాళ్ళకి. సో మీరు జీవితంలో ఎలాంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా తులారాశి వాళ్ళు 16th తర్వాత నుంచే తీసుకోండి. ఆ తర్వాత నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయము సక్సెస్ఫుల్గా విజయ బాట పట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏంటి అంటే కలహాలకి తగువులకి తావివ్వకుండా జాగ్రత్త పడండి. నూతన వ్యాపార నూతన ఉద్యోగ అవకాశ ప్రయత్న యోగాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. మేజర్గా 16వ తారీఖు దగ్గర నుంచి 18వ తారీఖు వరకు కూడా చంద్రబలం బాగుండడం వల్ల ప్రశాంతత అనేటువంటిది, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. భాగ్యంలో గురుగ్రహ సంచారం బాగుంది. ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని మీ ఎఫర్ట్స్ని పెట్టండి. ఇంతటి అద్భుతమైన యోగంలో కూడా మీరు ఏదైనా చిన్న చిన్న సమస్యలు పడుతూ ఉన్నారంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదో తెలియనటువంటి పితృశాపం కానీ కాలసర్పదోషం లాంటి దోషాలు ఏదైనా ఉండాలి. అవి చూసి ఖచ్చితంగా వాటికి సంబంధించిన రెమెడీస్ ఫాలో అవ్వండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రత్యేకించి ఈ వారంలో శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం వల్ల తులారాశి వాళ్ళకి అద్భుతమైన యోగం సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారము 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. దశమంలో కేతుగ్రహ సంచారము, చంద్రబలము ఈ 2 మాత్రమే ఉన్నాయి. సో ఆర్థిక విషయంలో, శారీరక విషయాల్లో, కెరీర్ పరంగా, మానసిక ఒత్తిడి విషయంలో అన్ని విషయాల్లోనూ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము, పంచమంలో శనైశ్వర సంచారము, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవిగురుడు, భాగ్యంలో బుధుడు, దశమంలో కుజగ్రహ సంచారం ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో ఉద్యోగ మార్పులు లాంటివి చేసుకోకుండా, స్థాన చలనము అనేటువంటి దానికోసం ఆశపడకుండా, నూతన వ్యాపారములు పెట్టకుండా, డబ్బులు ఉన్నటువంటివి పాడు చేసుకోకుండా మీ దగ్గర ఉన్న రూపాయలు మీ దగ్గరే ఉండేటట్టుగా చక్కగా ఒబ్బిడి చేసుకుని జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఆర్థిక సమస్యల్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఈ యొక్క మానసిక ఒత్తిడి అనేటువంటిది గురయ్యే అవకాశం ఉంటుంది. మీ మీద నెగిటివ్గా పోర్ట్రే చేసేటువంటి మనుషులు ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటి పరిస్థితులు చూడడం వల్ల ఒంటరితనంతో కృంగిపోయే అవకాశం ఉంటుంది. సో వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకించి ప్రతి సోమవారము లేదా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివ ఆరాధన, రుద్రాభిషేకము ఇలాంటివి చేయించడం వల్ల గ్రహ బలము అనేటువంటిది పెరగడం వల్ల ఎలాంటి సమస్యలోనూ ఇరుక్కోకుండా ప్రశాంతంగా లైఫ్ని గడుపుతారు. ధనస్సు రాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. చంద్రబలము అనేటువంటిది 14వ తారీఖు దగ్గర నుంచి 16వ తారీఖు వరకు బాగుండడం వల్ల అద్భుతమైనటువంటి యోగం కనబడుతోంది. 3వ స్థానంలో రాహుగ్రహ సంచారము, చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, బయట ఊర్లు వెళ్ళి బయట వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకునేటువంటి వాళ్ళకి, చిరు వ్యాపారస్తులకి అందరికీ కూడా మంచి శుభయోగము అనేటువంటిది కనబడుతోంది అని చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం కానీ లేదా నూతన వ్యాపారం కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి, వివాహ ప్రయత్నములు చేసే వాళ్ళకి, సంతాన ప్రయత్నం అనేటువంటిది చేసే వాళ్ళకి, ఉమ్మడి వ్యాపారము కానీ దీంట్లో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. ప్రశాంతంగా ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ చతుర్థంలో శనైశ్వర సంచారము, షష్టంలో శుక్రగ్రహ సంచారము, సప్తమంలో రవి, భాగ్యంలో కుజకేతులు ప్రతికూలమైన గ్రహ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టకం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరంతో జపం చేయడం కానీ లేదా సుబ్రహ్మణ్య దర్శనం కానీ చేసుకోవడం వల్ల ధనస్సు రాశి వాళ్ళకి అద్భుతమైన యోగం క్రియేట్ అవుతుంది. లేదా ప్రత్యేకించి ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ చేయండి. శనిగ్రహ బాధ నుంచి బయటపడడం వల్ల ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తూ అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మకర రాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. లగ్నంలో చంద్రగ్రహ సంచారం అనేటువంటిది 16వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు వరకు అద్భుతంగా యోగించడం అనేటువంటిది, చంద్రబలం 16వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు వరకు ఉండడం వల్ల ప్రశాంతత అనేటువంటిది కానీ,
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగం కానీ, తెలియనటువంటి ఉత్సాహంతో పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా 16th, 17th, 18th, 19th, 20 ఈ డేట్స్ లో బాగా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. తృతీయ స్థానంలో శనైశ్వర సంచారం అనేటువంటిది యోగించడం వల్ల మీ స్కిల్ అనేటువంటి డెవలప్ అవ్వడం, మీ స్వతహాగా మీ స్వయం ప్రతిపత్తి మీద, మీ కాళ్ళ మీద మీరు నిలబడేట్టుగా ఇండిపెండెంట్ ఇండివిజువల్ లైఫ్ అనేటువంటిది మీకు డెవలప్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పంచమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూపించడం కానీ, లేకపోతే సంతాన విషయంలో శుభవార్తలు కలగజేయడం కానీ లాంటివి కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారంలో. అయితే మీకు రవి బలము అనేటువంటిది 16వ తారీఖు వరకు మాత్రమే ఉండడం వల్ల 16వ తారీఖు దాటింది అనుకుంటే పనుల్లో ఆటంకాలు అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయి. ప్రత్యేకించి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక సమస్యలు అనేటువంటిది కెరీర్లో తెలియనటువంటి ఒక డైలమా అనేటువంటిది ఎక్కువైంది. ఇలాంటి సమయాల్లో ఎప్పుడూ కూడా రిస్క్ అనేటువంటిది తీసుకోవద్దు. సేఫ్ గేమ్ ఆడండి. మీ పర్సనల్ చార్ట్ ద్వారా మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా తెలివితేటలతో తీసుకోవాలి. అదేవిధంగా సప్తమంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది యోగిస్తోంది. దీనివల్ల ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరికైనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా ఎక్కడా కూడా నూతన పెట్టుబడులు అనేటువంటివి పెట్టద్దు. స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ అవాయిడ్ చేయండి. షష్టంలో గురుగ్రహ సంచారం బాగా లేదు, చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అష్టమంలో కుజకేతు అనేటువంటి వాహన ప్రమాదముల విషయంలో, రుణ బాధల విషయంలో, మానసిక ఒత్తిడి కానీ, ప్రశాంతత లేకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసేటువంటి యోగము ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి కనబడుతుంది. ఉన్నాయి. ఎలాంటి బాధపడాల్సినటువంటి పని లేదు. 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి కాబట్టి మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఆధారంగానే ఎలాంటి నిర్ణయాలైనా మీరు తీసుకోండి. ప్రత్యేకించి ఈ వారంలో మీకు అద్భుతంగా కలిసి రావాలి అనుకుంటే ఈ గురువారం నాడు శనగలు కేజింపావు దానంగా ఇవ్వండి. గురుబలం పెరగడం వల్ల ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా గొప్ప శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. చతుర్థంలో శుక్రగ్రహ సంచారము, పంచమంలో గురుగ్రహ సంచారము బాగా యోగిస్తోంది. ప్రత్యేకించి కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో అద్భుతమైన శుభవార్త ఏంటి అంటే 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి రవి బలము అనేటువంటిది పెరగడం వల్ల రాజయోగము అని చెప్పచ్చు. ఎలాంటి విషయాల్లో రాజయోగం అంటే పనులన్నీ కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోవడం కానీ, పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పూర్తయిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవి యోగం అని చెప్పొచ్చు. గొప్ప కీర్తి ప్రతిష్టలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అని చెప్పొచ్చు. ప్రధానమైన నిర్ణయాలు ఏవైనా ఉంటే 16వ తారీఖు దాటిన తరువాత మాత్రమే మీరు తీసుకోండి. షష్టంలో బుధగ్రహ సంచారం బాగా యోగిస్తోంది. 14 నుంచి 16వ తారీఖు వరకు చంద్రబలం ఉంది. ప్రశాంతమైన జీవితాన్ని చూస్తారు. 17, 18 తారీఖుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మళ్ళా తిరిగి 19, 20వ తారీఖుల్లో అద్భుతమైనటువంటి చంద్రబలం ఉండడం వల్ల విందు వినోద కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కానీ, ఆకస్మిక ధనలాభం అనేటువంటిది రావడం కానీ, ఎలాంటి విషయాల్లో అయినా ప్రశాంతమైన జీవితాన్ని ఆ డేట్స్లో చూస్తారు. ముఖ్యంగా దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట కావచ్చు, బడలిక కావచ్చు, అలాంటి విషయాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి యోగం కనబడుతోంది. రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాత దోషములు అనేటువంటివి శని అనేటువంటి ప్లానెట్ గ్రహం మీకు బాలేకపోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా కనబడుతున్నాయి. ప్రత్యేకించి కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం కనబడుతోంది కాబట్టి ముఖ్యంగా మయూరి ఇంద్రనీలము అనేటువంటి జెమ్ స్టోన్ మీ కుడి చేతి మధ్యవేలికి పెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారని కూడా చెప్పచ్చు. మీనరాశి వాళ్ళకి ఈ వారము 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. ముఖ్యంగా షష్టంలో కుజకేతుల యొక్క సంచారము అనేటువంటిది శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ, ఆరోగ్య సమస్యలు తగ్గడం కానీ, రుణ బాధల నుంచి బయటికి రావడం కానీ, భూ వివాదాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ అన్నీ కూడా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో వ్యసనాలు కానీ, జోదము కానీ, అలవాట్లు కానీ ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండండి. అలాంటి అలవాట్లకి దూరంగా ఉండండి. ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడుతుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం అనేటువంటిది ఈ వారంలో చూస్తారు. ముఖ్యంగా డబ్బులు అనేటువంటిది నిలబడడానికి కావచ్చు. ఎందుకు అంటే మీకు గురు బలము అనేటువంటిది అంతగా లేదు, శుక్ర బలము అనేటువంటిది ఉంది. కానీ ఈ రాహు కావచ్చు, శని కావచ్చు, అన్నీ కూడా దోషప్రదంగా మారి ఉన్నాయి. కాబట్టి నవధాన్యాలు అనేటువంటివి తీసుకుని ప్రతి శనివారము లేదా ప్రతిరోజు కూడా
నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు జపము చేస్తూ 9 సార్లు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 9 గ్రహాల దగ్గర ఆ నవధాన్యాలు వేసి నమస్కారం చేసుకోండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల గ్రహ ఫలితాలు అనేటువంటివి అద్భుతంగా మారుతాయి. పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే మీరు ప్రధానమైన నిర్ణయాలు, ప్రధానమైన అడుగులు మీరు వేయండి. సో చూసారు కదండి, 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నడిచేటువంటి గ్రహ ఫలితాలు, వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములు. ఎవరైనా సరే మీ ప్రధానమైన నిర్ణయాలు మీ జీవితంలో తీసుకోవాలనుకుంటున్నప్పుడు గోచారంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్ అంటే మీ జన్మ జాతకము అనేటువంటి దాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ అడుగులు వేయాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ప్రతినిత్యము ఎలాంటి విషయాల్లో, ఎలాంటి ఆరోగ్య సమస్యల్లో, ఎలాంటి వృత్తుల్లో, ఏ టైంలో, ఏ ఇయర్లో మీరు జాగ్రత్తగా ఉండాలో అనేటువంటి విషయాలు ప్రతిదీ కూడా మాట్లాడుకుని ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.